ఓకే. ఆవిడ చనిపోయినప్పుడు ఎగ్జాక్ట్‌గా మీ మానసిక స్థితి ఏంటి? నాకు అంటే ఒకటండి ఫిలాసఫీ కొంచెం ఎక్కువ ఉంటుంది మైండ్లో నాకు. బికాజ్ అందరికీ తెలుసు పుడతాం పోతాం. నేను జనరల్గా నేను చెప్పేది కూడా అంతకుముందు చెప్పింది కూడా ఆఫ్ కోర్స్ లైఫ్లో ఎప్పుడూ ఏడవలసిన అవసరం ఉండకూడదు ఎక్సెప్ట్ ఎవరైనా పోయినప్పుడు తప్ప. ఎందుకంటే అది ఒకటే వెనక సంపాదించుకోలేవు. డబ్బు, గర్ల్ ఫ్రెండ్ అన్నీ సంపాదించుకోగలరు. బాధపడాల్సిన సిచ్యువేషనేనండి. కానీ పోతారు, పోయినప్పుడు ఏడవాలి అనేది రూల్ అయితే కాదు నా ప్రకారం. బాధ అనేది మిస్సింగ్ అనేది ఉంటుంది. ఆ మిస్సింగ్ ఉండింది. నా కన్సర్న్ అప్పుడు ఏమైపోయిందంటే డామినేట్ చేసింది ఏంటంటే అమరు, సౌందర్య ఇద్దరు పోయారు, మదర్ పరిస్థితి ఏంటి, అమర్ యాక్సిడెంట్ చూసిన కొడుకు పరిస్థితి ఏంటి, ఆ వైఫ్ పరిస్థితి ఏంటి, ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో జరిగిన ప్రాపర్టీ ఇష్యూస్లో ఇలా జరిగిన అన్యాయం ఏంటి, ఇటు వెళ్ళిపోయింది. మైండ్ అంతా డైవర్ట్ అయిపోయి ఏం చేయాలి వాళ్ళకి అనేది అటు వెళ్ళిపోయింది మైండ్ ఎక్కువ. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. ఐ స్టిల్ మిస్ హర్, నో టూ వేస్ అబౌట్ ఇట్. అని చెట్టు కింద లెటర్ రాయను కానీ ఐ మిస్ హర్ డెఫినెట్గా. నేను కాదండి, ఇండస్ట్రీ మిస్సెస్ హర్. షీ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఇన్ హార్ట్ వైజ్ అండ్ యాక్టింగ్ టాలెంట్ వైజ్, లుక్ వైజ్, ఎవ్రీ విచ్ వే. తన మదర్తో మీరు టచ్లో ఉంటారా? ఇప్పుడు లేదండి. ఇప్పుడు అంటే సిచ్యువేషన్స్ మారిపోయినాయి, రకరకాలుగా మారిపోయి చాలా కాలం ఉన్నా. ఆవిడ ఎలాంటి పరిస్థితిలో ఉందో అయినా ఐడియా ఉందా మీకు? తెలుసా? ఇప్పుడు అంటే వింటవేనండి, నేను ఎవరితోనూ మాట్లాడలేదు, బాగానే ఉన్నారు. అంతకుముందు ప్రాబ్లమ్స్ అయితే బాగా జరిగినాయి ప్రాపర్టీ ఇష్యూస్లో, బట్ సెటిల్ అయినాయి అనేది విన్నాను అంతే.